తమిళనాడులో వాటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయితే ఉంది టయోటాకి సంబంధించినటువంటిది. అంటే జపాన్‌లో జపాన్‌కి సంబంధించినటువంటి కంపెనీ. కానీ ఇండియన్ మేడ్. ఇండియాలో కంప్లీట్‌గా దాని తాలూకా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. ఆ వెహికల్ కూడా ఇండియాలో తయారైంది. సో, ఒక సింబాలిక్‌గా ఒక ఇండియాలో తయారైనటువంటి ఒక వెహికల్‌లోనే మేము ప్రయాణం చేసామని ఒక సింబాలిక్‌గా చెప్పటం కోసం ఆయన ఒక సాధారణ ఫార్చునర్ ఒక వెహికల్‌లో అయితే తీసుకెళ్ళటం జరిగింది. అది కూడా మహారాష్ట్ర రిజిస్ట్రేషన్. అదేంటి ఢిల్లీలో ఉన్న వెహికల్ గదా! మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ ఎందుకోసం వచ్చింది అంటే, ఈ వెహికల్స్ ఏంటంటే కొంత సెక్యూరిటీ రీజన్స్ కోసం ఎప్పటికప్పుడు నంబర్ ప్లేట్స్‌ని మార్చడం గాని, ఒక డిప్లొమాటిక్‌గా అటు ఇటు చేంజెస్ చేసి ఆల్రెడీ ట్రాక్ చేస్తూ ఉంటారు. ఒక నరేంద్ర మోడీ, ఒక ఇండియన్ పీఎం, అలాగే ఒక రష్యాకి సంబంధించినటువంటి పీఎం గూడా వస్తున్నారంటే, వాళ్ళ పైన కళ్ళెలా ఉంటాయనేది చెప్పాల్సిన అవసరం లేదు. వాటిపైన నిఘా కూడా అలాగే ఉంటుంది. సో, సెక్యూరిటీ పర్పస్ కోసం నంబర్ ప్లేట్స్‌నయితే కొన్ని చేంజ్ చేయడం జరిగింది. అది రోజుకో నంబర్ ప్లేట్ అయితే మారుతుంటుంది. చివరగా ఈ వెహికల్‌లోనే ప్రయాణించి ఒక సాధారణమైనటువంటి వెహికల్‌లో ప్రధానమంత్రి నివాసానికైతే వెళ్ళటం జరిగింది. సో,